హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కాలపురుష చక్రంలో 9వ లగ్నమైన ధనస్సు లగ్నం గురించి తెలుసుకుందాం. ఈ ధనస్సు లగ్న అధిపతి గురువు, బృహస్పతి. ఇది అగ్నితత్వ మరియు ద్విస్వభావ లగ్నం. ఈ లగ్నంలో జన్మించిన వారి స్వభావం మరియు వారి పైన గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఈ ధనుసు లగ్న వారి ఆకృతి మరియు వారి వ్యక్తిగత లక్షణాలు. వీరు సాధారణమైన పొడవు, ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటారు. వెడల్పైన నుదురు, ప్రకాశవంతమైన కళ్ళు, పొడవైన ముఖం వీరి ప్రత్యేకత. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆశావాహ దృక్పథంతో ఉంటారు. వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువ అని చెప్పవచ్చు. బానిసత్వాన్ని అస్సలు ఇష్టపడరు. ఇక వీరి అధిపతి గురువు అవడం వల్ల వీరు నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా నడుచుకుంటారు. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం వీరికి నచ్చదు. ఇతరులకి సహాయం చేసే గుణంని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక వీరికి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక నేర్చుకోవాలని కోరిక, తపన ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవభక్తి మరియు గురుభక్తి చాలా మెండుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ధనస్సు లగ్నానికి ఏ గ్రహాలు మేలు చేస్తాయంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇక్కడ గురువు లగ్నాధిపతి మరియు చతుర్థాధిపతి కావడం వల్ల అత్యంత శుభగ్రహం. ఇక భాగ్యాధిపతి అయిన సూర్యుడు అఖండమైన అదృష్టాన్ని, కీర్తిని, ప్రభుత్వం నుండి వచ్చే లాభాలని ఇస్తాడు. ఇక కుజుడు పంచమాధిపతి. ఇక్కడ పంచమాధిపతి అంటే సంతాన స్థానం మరియు లక్ష్మీ స్థానంగా తీసుకొనబడుతుంది. అందువలన కుజుడు కూడా వీరికి యోగకారకుడుగా ఉంటాడు. ఇక పాపగ్రహాలకు వస్తే శుక్రుడు అత్యంత పాపి. ఈ లగ్నానికి 6 మరియు 11 అధిపతి అవ్వడం వల్ల వీరికి తీవ్రమైన శత్రుత్వం లేదా అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక శని ద్వితీయ మరియు తృతీయ స్థానాధిపతి అవ్వడం సముడిగా భావించవచ్చు. ఇక బుధుడు ఇక్కడ 7వ ఇంటి మరియు 10వ ఇంటి అధిపతి అవ్వడం వల్ల ఇక్కడ కేంద్రాధిపత్య దోషం ఉందని చెప్పవచ్చు బుధుడితోని. ఓకే, కొన్నిసార్లు అవరోధాలను కలిగిస్తాడు. ఇక వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీరు మంచి సలహాదారులు మరియు ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లాయర్స్, జ్యోతిష్యం, బ్యాంకింగ్ రంగాల్లో రాణిస్తారు. వ్యాపార విషయానికి వస్తే ఫినాన్స్, చిట్ ఫండ్స్, కన్సల్టెన్సీ, విద్యా సంస్థలు మరియు మతపరమైన వ్యాపారాలు చేస్తే వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఆర్థికంగా భాగ్యాధిపతి సూర్యుడు అనుకూలిస్తే జీవితంలో ఒక టైంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు స్వయం కృషితోనే ధనాన్ని సంపాదిస్తారు. ఇక వివాహ విషయానికి మరి కుటుంబ జీవితానికి వస్తే కలత్ర స్థానాధిపతి ధనుసు లగ్నానికి మిథునమే అవుతుంది. ఇక్కడ మిథున అధిపతి బుధుడు అవ్వడం వల్ల వీరి జీవిత భాగస్వామి చాలా తెలివైన వారు, మాట్లాడే నైపుణ్యం కలవారు అయి ఉంటారు మరియు వ్యాపార దృక్పథం ఉన్నవారై కూడా ఉంటారు. ఇక సంతాన స్థానానికి 5వ ఇల్లు మేషం కుజుడు కావడం వల్ల వీరికి చురుకైన మరియు ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. కుటుంబంలో చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఇక ధనుసు లగ్న జాతకుల యొక్క బలహీనతలు ఏంటంటే, వీరికి ఆశావాదం ఎక్కువ. అంటే కొన్నిసార్లు వాస్తవానికి అనుకూలంగా ఆలోచించకుండా అతిగా ఆవేశపడి నష్టపోతుంటారు. వీరికి కోపం కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. కోపం వీరికి త్వరగా వస్తుంది, కానీ అంతే త్వరగా కూడా శాంతిస్తారు. కోపంలో ముక్కుసూటిగా మాట్లాడి ఇతరులను ఇబ్బంది పెడతారు. వీరికి సలహాలు ఇవ్వడం అంటే వీరు అడగకపోయినా ఇతరులకు హితబోధ లేదా సలహాలు ఇవ్వడం వల్ల వీరికి ఒక బలహీనత అని చెప్పవచ్చు. కానీ అది ఎదుటివారికి ఒక్కోసారి నచ్చకపోవచ్చు. ఇక వీళ్ళకి అనుకూలమైన రత్నాలు ఏంటంటే కనకపుష్యరాగం. గురువుకి కనకపుష్యరాగము
చెప్పబడింది. పగడం కూడా మంచి అనుకూలమే. ఇక వీరికి అనుకూలమైన వారాలు ఏంటంటే ఆది, మంగళ మరియు గురువారాలు అనుకూలమైనవి. వీరికి దక్షిణామూర్తి మరియు శివుడు, మహావిష్ణువు ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఈ ధనుసు లగ్నం గురించి ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి.